ఇచ్చారు. అల్లూరు సీతారామరాజు గారి గురించి తెలియని ఆంధ్రుడు లేడు. ఒక గాంధీ మహాత్ముడి సిద్ధాంతాలు ఒక కోణానికి చెందినవైతే అల్లూరి సీతారామరాజు గారి సిద్ధాంతం మరొక కోణానికి సంబంధించింది. అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారిని ఎదిరించే విషయంలో ఆయన ఎంచుకున్న పంథ, ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల పట్ల ఆయన పోరాడిన వైనం తెలుగు జాతికే స్ఫూర్తివంతమైనటువంటి ఒక కథ. అల్లూరి సీతారామరాజు బతికింది చాలా తక్కువ కాలం. మహానుభావులందరూ వాళ్ళు జీవించిన ప్రమాణాలు కాలం తక్కువైనప్పటికీ అత్యున్నతమైన విలువలతో వాళ్ళ జీవితం గడిపారు. అటువంటి వ్యక్తి బ్రిటిష్ వారిని ఎదిరించడం కోసం ఆయన ఎంచుకున్న పంథాలో ఆయన పూర్తి స్థాయిలో మనందరికీ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారనేది యథార్థ సత్యం. బహుశా ఆ సినిమా వచ్చింది 75లో. 75కు ముందు అల్లూరి సీతారామరాజు అంటే ఏదో కొంచెం చరిత్ర తెలిసిన వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి మాత్రమే అవగాహన ఉండేది తప్ప సామాన్య జనమానుడికి అర్థమయ్యేది కాదు. అలాంటి దాన్ని తీసుకొని ఒక గొప్ప సినిమా తీసుకొచ్చిన తర్వాత ప్రజల్లో దాని చైతన్యం ఏ విధంగా ఉంది, అల్లూరి సీతారామరాజు గొప్పదనం అనేది అర్థమైంది. ఇటీవల కాలంలో లాస్ట్ 2 years బ్యాక్ నుంచి కూడా నరేంద్ర మోడీ గారు దీనికి సంబంధించి అల్లూరి సీతారామరాజు యొక్క గొప్పదనాన్ని, దాని యొక్క విశిష్టతని చూసుకొని మనకి మన్యం ప్రాంతాల్లో దానికి సంబంధించిన ఉత్సవాలు జరిపే కార్యక్రమంలో వారు ఇచ్చేయడం కానీ, అల్లూరి సీతారామరాజు యొక్క స్ఫూర్తి కేవలం మన ఆంధ్రప్రదేశ్కే కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఆ స్ఫూర్తి యొక్క ప్రమాణాలు తీసుకున్నారు కాబట్టి ఆ కార్యక్రమాలు నిర్వహించారు. ఒక త్యాగ నిరతి అంటే స్వాతంత్రం సముపార్జించడం కోసం ఎంచుకున్న మార్గాలు భిన్నమైనప్పటికీ మనసులో నిష్కల్మషంగా నా దేశం కోసం నేను పరితపించాలి అన్న భావన కనపడినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అందుకని అది ఆ చిరస్మరణీయమైన వ్యక్తుల గురించి ఎప్పుడు కూడా మనం మనసులో గుర్తుపెట్టుకుంటూ వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకునే కార్యక్రమం చేయాల్సిందిగా